ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగడం అనేది వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పాడు, హైయెస్ట్ మెజార్టీతో గెలవబోతున్నాను నేను చెప్పాడు. నేను ఈ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా వంశీమయ్య అనేది వైజాగ్ సౌత్లో హైయెస్ట్ మెజార్టీ అంత బాగా వర్క్ చేస్తారు. ఆయన చెప్పింది చేసి నిరూపించారు. ఈరోజు స్టేట్లోనే హైయెస్ట్ మెజార్టీ వంశీకృష్ణ అంటే. అలాగే పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందే ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది. సో అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు. వైజాగ్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఈయన దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మా నాయకుడు ఆనరబుల్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్గా దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు, పోర్ట్ జోన్లోనే కాదు, అన్ని రకాలుగా సహజ వనరులు ఉన్న మన విశాఖపట్నాన్ని సినిమాటోగ్రఫీ ఇండస్ట్రీ కూడా జనసేన దగ్గరే ఉంది. సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే దిశగా ఉంది. సో వైజాగ్ చాలా మంచి రోజు వచ్చింది, 100% నేను చెప్పగలను. ఇక్కడ బాంబే అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, ఇది పోర్ట్స్ ఉండి సీ ఉండే సిటీస్లో జనరల్గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది. మనకే అది లేదు, హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు వైజాగ్ సెంట్రిక్గా అది కూడా డెఫినెట్గా అభివృద్ధిలో తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ కందుల దుర్గేష్ గారు. అలాగే డెఫినెట్గా టూరిజం సైడ్ కూడా వైజాగ్కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. దీని మీద చాలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది. సో వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ వైజాగ్ అభివృద్ధి చాలా 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 వైభవంగా ఉంటుందని 100% నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.